మూలా నక్షత్రం. మూలా నక్షత్రం అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. అయితే కార్తీకంలో వచ్చే మూల చాలా గొప్ప నక్షత్రం. ఎందుకంటే అన్ని రకాల నాగదోషాలని, సర్పదోషాలని పోగొట్టే విశేషమైన పర్వం ఇది. సాధారణంగా నాగుల చవితి తర్వాత రోజున కానీ, నాగుల చవితి రోజున కానీ ఈ మూలా నక్షత్రంతో ఉన్న కార్తీక మాసం మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి నాగదోషం ఉందనుకున్న వాళ్ళు, పిల్లలు సరిగ్గా పుట్టట్లేదనుకున్న వాళ్ళు, లేదా పుట్టిన పిల్లలు సరిగ్గా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజున కూడా నిన్న చేసినట్టుగానే చలిమిడితో చక్కగా దీపాన్ని వెలిగించి చిమ్మిని నైవేద్యంగా పెట్టి సంతాన గోపాల స్వామి గురించి ప్రార్థిస్తే చాలా మంచిది. ఆదివారం మూల చాలా గొప్ప అరుదైన అమరిక కాబట్టి అన్ని రకాల బ్రహ్మణ్య సుబ్రహ్మణ్య జపం అంతా కూడా ఆ కృష్ణుడే పరతత్వంగా చేస్తే మీకు చాలా బాగా మీకు అనుకూలమైన జరుగుతాయి. ఎందుకంటే అన్నీ ఇచ్చే పరమాత్మ భగవద్గీతలో ఎవరికి ఏది కావాలో నేనే ఇస్తానని చెప్పాడు. కాబట్టి అదే మన మూలతత్వం కాబట్టి దాన్ని అనుసరించి మీకు కావాల్సినవన్నీ కూడా పొందండి.